ఈ వీడియోలో మనం జావా గురించి మాట్లాడుకుందాం. సో జావాలో కెరీర్ ఎలా ఉంటుందో ఒక స్టూడెంట్ 2-3 టైమ్స్ అడిగారు. సో అమ్ములు యారగడ్ల సంథింగ్ ఉంది పేరు. సో కొంచెం లేట్ గా రెస్పాండ్ అయినందుకు సారీ. సో అయితే ఏంటి అసలు జావాలో ఏంటి, జావా కెరీర్ ఎలా ఉంటుంది, ఏంటి దీంట్లో ఎందుకు నేర్చుకోవాలి, నేర్చుకోవచ్చా, ఎవరు నేర్చుకోవచ్చు, ఒక బేసిక్ అండర్స్టాండింగ్, ఒక బేసిక్ ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు ఇస్తాను. ఒక క్లారిటీ వచ్చేస్తుంది. రైట్, దానికంటే ముందు అసలు ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అంటే ఏంటి, ఈ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అనేది ఏంటి, అసలు ఈ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అంటారు, ఫుల్ స్టాక్ పైథాన్ అంటారు, ఫుల్ స్టాక్ జావా అంటారు, ఫుల్ స్టాక్ PHP అంటారు, ఏంటి ఇదంతా ఒక బేసిక్ అండర్స్టాండింగ్ మీకు ఇస్తాడు. ఒక ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అంటే మనం బేసిక్ గా ఒక కంపెనీకి మనము ఒక స్పేస్, ఒక రూమ్ ఎలాగైతే రెంట్కి తీసుకుంటామో అదే విధంగా ఆన్లైన్ లో ఒక ప్లేస్ అనేది రెంట్కి తీసుకుంటాం, దాన్ని హోస్టింగ్ అంటారు. ఇక్కడ కట్టే బిల్డింగ్ ఏదో నార్మల్ బిల్డింగ్ కడతాం కదా, ఆన్లైన్ లో వెబ్సైట్ ని కడతాం, అంటే వెబ్సైట్ ని బిల్డ్ చేస్తాం. ఇక్కడ మనము అంటే ఇక్కడ ఈ సర్వర్ అంటే ఈ బిల్డింగ్ లో కట్టిన తర్వాత మనం రూమ్స్ కట్టిన తర్వాత లోపలికి బయటికి జనాలు వస్తా పోతా ఉంటారు కదా, దాన్ని నార్మల్ గా అట్లా ఉంటుంది. దీంట్లో ఏంటి, ట్రాఫిక్ అంటారు. ఈ ట్రాఫిక్ ఇప్పుడు ఎట్లా అంటే ఆఫ్లైన్ లో ఒక 100 మంది 100 సీటింగ్ కెపాసిటీ ఉన్న కంపెనీ ఉంది అనుకుందాం. దాంట్లో 100 సీటింగ్ ఉన్న కెపాసిటీ అంటే అంతవరకు మాత్రమే పడతారు. కానీ ఆన్లైన్ లో ఎంతమంది అయినా విజిటర్స్ రావచ్చు. దానికి సంబంధించిన ఒక్కొక్కటి అది నార్మల్ గా ఒక కొంతమంది విజిటర్స్ ని లిమిటెడ్ అంటే అది లోకల్ హోస్టింగ్ అవుతుంది. లేదు నేను క్లౌడ్ లో పెట్టుకుంటాను, నాకు ఎంతమంది వచ్చినా ఇంకొకరికి ప్లేస్ ఉండాలి అంటే అది క్లౌడ్ కంప్యూటింగ్ అవుతుంది, లైక్ AWS, ఇవన్నీ సర్వర్స్ అన్నమాట. రైట్, మనకి ఇప్పుడు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అనేది అర్థమైంది. ఇక్కడ తర్వాత ఈ వెబ్ డెవలపర్ అంటే ఏంటి, వెబ్ డెవలపర్ ఎందుకు అనేది మనకు అర్థమైంది. వెబ్ డెవలపర్ అంటే ఏంటి, వెబ్ డెవలపర్ అంటే ఇక్కడ మొత్తం ప్రాసెస్ లో ఇక్కడ ఫ్రంట్ ఎండ్ ఉంది, బ్యాక్ ఎండ్ ఉంది, మధ్యలో దీనికి సంబంధించిన ప్రాసెస్ అనేది ఉంటుంది. రైట్, ఏంటి ఈ ఫుల్ స్టాక్ అంటే ఏంటి అంటే ఒక పర్సన్ ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది, రెండు డెవలప్ చేయగలిగే పర్సన్ ని, ఈ రెండింటితో పాటు సర్వర్ ఏదైతే ప్లేస్ ఉందో దాన్ని కూడా అట్లీస్ట్ కొంచెం దాని మీద నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అంటారు. ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి అంటే మన వెబ్సైట్ లో మనకు కనిపించేది ఏదైతే ఉందో అది. మనం ఇప్పుడు అమెజాన్ లో ఒక 4 షర్ట్లు పెట్టుకుందాం అనుకుందాం, ఒక 4 షర్ట్స్ పెట్టుకుందాం అనుకుందాం. 4 షర్ట్స్ లో ఒక్కొక్కటి 500, 600, 700 వాట్ ఎవర్ ఇట్ మేబీ 4000 అవుతుంది. ఇప్పుడు బై నౌ అని కొట్టంగానే అది క్యాలిక్యులేట్ చేసి కొంచెం డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేసి లేకపోతే ఎక్స్ట్రా GST యాడ్ చేసి వాట్ ఎవర్ ఇట్ మేబీ ఒక లంసమ్ అమౌంట్ వస్తుంది, 3700 అనుకుందాం. ఈ 3700 ఎలా క్యాలిక్యులేట్ అయింది, ఈ బ్యాక్ ఎండ్ లో జరిగే ప్రాసెస్. క్లియర్ గా ఉండండి. ఇప్పుడు మనం ఇక్కడ బటన్ క్లిక్ చేయగానే ఈ 4 షర్ట్లు యాడ్ అయ్యి ఈ 3700 అని చెప్పి GST యాడ్ అయితే యాడ్ అవుతుంది, లేకపోతే ఒకవేళ మనం కూపన్ అప్లై చేస్తే వెళ్ళిపోతుంది. ఇది ఈ బ్యాక్ ఎండ్ లో జరిగే ఈ క్యాలిక్యులేట్ చేసి ఇంకొక పేజ్ కి రీడైరెక్ట్ అవుతుంది, చూసారా, ఇదంతా బ్యాక్ ఎండ్. ఇది ఇప్పుడు ఇక్కడ మనకు ఒక డౌట్ వచ్చి, బ్యాక్ ఎండ్ అర్థమైంది, ఫ్రంట్ ఎండ్ అర్థమైంది, ఈ రెండింటికి కనెక్ట్ చేసి ఇంకా గిట్ హబ్ అయ్యి ఉంటాయి. ఇంకా సరే, ఇది రైట్, ఇది కనెక్ట్ అయింది, బాగానే ఉంది, డేటాబేస్ అంతా బాగానే ఉంది. ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్. మరి ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ లో PHP ఏంది, లేకపోతే పైథాన్ ఏంది, జావా ఏంది, ఇట్లా ఎందుకు ఇన్ని ఉన్నాయంటే ఈ డిఫరెంట్ కోడ్స్. రైట్, ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క కోడ్స్ అనేది డెవలప్ చేసింది, ఒక్కొక్కరు ఒక్కొక్క కోడింగ్ ని డెవలప్ చేశారు ఈ బిల్డింగ్ కట్టడానికి. అంటే ఒక నార్మల్ ఆఫీస్ స్పేస్ కి మనం తీసుకునే బిల్డింగ్ కొంతమంది హైదరాబాద్ లో అయితే ఇసుకతో కట్టరు, సంథింగ్ ఏదో చిప్స్ ఉంటాయి, ఆ చిప్స్ దాంతో ఇసుక రేణులో ఎన్ని అంటే ఒక కంకర రాళ్ళని పొడి చేసి దాన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు ఇసుక కంటే కూడా. ఇక్కడ లోకల్ సీ కోస్టల్ ఏరియా లేకపోతే ఇంకో కొంచెం రూరల్ ఏరియా, చిన్న చిన్న విలేజెస్, పట్టణాల్లో అయితే ఇసుక అనేది వాడతారు. ఇప్పుడు అలాగే ఇక్కడ ఇసుక అయితే అంటే సేమ్ బిల్డింగ్ కట్టడానికి రెండు క్వాలిటీ అనేది పెద్దగా తేడా ఉండదు. అట్లాగే ఒక్కడ బిల్డింగ్ కట్టడానికి PHP, పైథాన్, జావా ఇలా చాలా ఉంటాయి. ఇవి జనరల్ గా ఒక ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ సంబంధించి ఒక బేసిక్ అండర్స్టాండింగ్. దీని తర్వాత ఎందుకు ఫుల్ స్టాక్ డెవలపరే నాకు ఫోన్ చేసే వాళ్ళకి నేను ఎందుకు ఫుల్ స్టాక్ డెవలపర్ ప్రిఫర్ చేస్తాను, లేకపోతే మీరు ఎందుకు దీనికి ప్రిఫర్ చేయాలంటే ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటి అంటే 2 పర్సన్స్ ఉన్నారు, సమ్ A పర్సన్, సమ్ B పర్సన్. ఏ పర్సన్ వచ్చి ఒక చిన్న కంపెనీ ఉంది, ఏ కంపెనీ వచ్చి X అనుకుంది.
ఇప్పుడు క్లియర్గా ఉండండి. ఏ పర్సన్, బి పర్సన్ ఇద్దరు ఎక్స్ అనే పర్సన్ కి, ఎక్స్ అనే కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఎక్స్ అనే కంపెనీ చిన్న కంపెనీ, లేకపోతే మిడ్ లెవెల్ కంపెనీ, లేకపోతే లెవెల్ 3 కంపెనీ, లెవెల్ 4 కంపెనీ, ఎవరి మేబీ చిన్న కంపెనీ అనుకుందాం. ఇప్పుడు ఏ పర్సన్ కి ఓన్లీ ఫ్రంట్ ఎండ్ వచ్చు, బి పర్సన్ కి ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, అంటే ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ ఇతను ఓన్లీ ఫ్రంట్ ఎండ్. వీళ్ళిద్దరూ ఒక జాబ్ ఉందని చెప్పి ఇంటర్వ్యూకి వెళ్ళారు ఎక్స్ కంపెనీకి. ఇప్పుడు ఎవరిని రిక్రూట్ చేసుకుంటారు కంపెనీ? డెఫినెట్ గా ఫ్రంట్ ఎండ్ ఒకడిని, బ్యాక్ ఎండ్ ఒకడిని పెట్టుకునే బదులు ఒకడినే ఫుల్ స్టాక్ డెవలపర్ని పెట్టుకుంటే మనం మొత్తం చూసుకుంటాడు కదా, మనకి శాలరీ కాస్ట్ కటింగ్ అవుతుంది కదా. డెఫినెట్ గా తినకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. లేదు, అక్కడ ఓన్లీ బ్యాక్ ఎండ్, ఓన్లీ ఫ్రంట్ ఎండ్ ఎక్స్ కంపెనీలో ఓన్లీ బ్యాక్ ఎండ్కే ఉంది, ఇతనికి బ్యాక్ ఎండ్ వచ్చి తీసుకుంటారు. ఒకవేళ ఇంకో కంపెనీలో ఓన్లీ యూఐ యూఎక్స్ అంటే ఫ్రంట్ ఎండ్ మాత్రమే జాబ్స్ ఉన్నాయి, ఇతన్ని తీసుకుంటారు. చూసారా ఎన్ని ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయో? అందుకనే ఇప్పుడు కూడా ఫుల్ స్టాక్ కొంచెం టైం పడుతుంది, దానికి దీని పెద్ద ఇంకో నెల అంతే తేడా, రైట్? అందుకని ఎప్పుడైనా నేర్చుకునేటప్పుడు ఫుల్ స్టాక్ జావా లేకపోతే ఫుల్ స్టాక్ పైథాన్ ఇలా నేర్చుకోండి. నెక్స్ట్ విషయానికి వస్తే జావా గురించి చెప్పాలి అంటే ఒక గూడ్స్ రైలు బండి మెల్లగా పోతా ఉంటుంది, ఎక్కడ ఆగదు, స్మూత్ గా పోతూనే ఉంటుంది. అట్ ద సేమ్ విత్ జావా కెరియర్ కూడా, ఫుల్ స్టాక్ జావా కెరియర్ కూడా అలాగే ఉంటుంది. ఎటువంటి ఫ్లక్చుయేషన్స్ ఉండవు, ప్రశాంతంగా వెళ్తుంది. కానీ ఇక్కడ వచ్చిన చిక్కల్లా అది నేర్చుకోవడం అంత ఈజీ కాదు. ఉన్న నాన్ కోడింగ్, ఒకవేళ కోడింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే ఇది నేర్చుకోవడం అనేది కొంచెం ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో నాన్ కోడింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా జావా సైడ్ వెళ్ళకపోవడమే మంచిది ఏమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జావాలో 3-4 పేజీలు రాయాల్సిన కోడ్ పైథాన్లో 6 పేజీలో రాయొచ్చు. ఇట్ డజంట్ మీన్ దట్ ఐఎమ్ సపోర్టింగ్ పైథాన్. ఇక్కడ ఏంటి అంటే వీఆర్ ప్రొవైడింగ్ బోత్. ఎందుకు నేను పైథాన్ ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాను అంటే దీనికి ఉన్న అడ్వాంటేజ్ త్వరగా నేర్చుకోవచ్చు, త్వరగా శాలరీ హైక్ ఉంటుంది. దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి? ఫ్లక్చుయేషన్స్ ఉండదు, ఎప్పుడు స్టేబుల్ గా ఒకటే స్పీడ్ లో వెళ్తా ఉంటుంది, రైట్? ఇది ఫుల్ స్టాక్ జావా గురించి. ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా 20% సెకండ్ ప్లేస్ లో ఉంది. ఫస్ట్ ప్లేస్ 27% తో పైథాన్ ఉంది, సెకండ్ ప్లేస్ లో 22% తో జావా అనేది ఉంది, రైట్? ఇది కూడా ఏంటి? ఓన్లీ ఫుల్ స్టాక్ జావా మీద ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. నేర్చుకో ఇంపాసిబుల్ అని నేను చెప్పను, కానీ కొంచెం కష్టం అవుతుంది వెన్ కంపారిటివ్లీ. శాలరీస్ ఎలా ఉంటాయంటే, శాలరీస్ ఏదైనా కానీ 10 నుంచి స్టార్టింగ్ లో, రియాలిటీ మాట్లాడుకుంటే 10 నుంచి 30,000 ఉంటుంది. బట్ ఇంకా మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే కొంది దీనికి ఎప్పుడు ఫ్లక్చుయేషన్స్ ఉండవు కాబట్టి స్మూత్ గా మెల్లగా శాలరీ పెరుగుతూనే ఉంటుంది. జాబ్కి కొంచెం సెక్యూర్డ్ అంటే కెరీర్ కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది ఎప్పుడు రాదు జావా వస్తే. ఇది ఒక మంచి అడ్వాంటేజ్. పెద్ద కంపెనీస్ లో కూడా ఎక్కువ జావాని యూజ్ చేస్తారు, ఎందుకంటే హై సెక్యూర్డ్, అది చాలా హైగా సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా జావాకి ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఏం నేర్చుకోవాలో మీరే డిసైడ్ అవ్వండి, ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఏది తొందరపడద్దు, టేక్ సమ్ టైం, డూ సమ్ హోంవర్క్, కొంచెం రీసెర్చ్ చేయండి. బామ్మది చెప్పాడనో, అన్న చెప్పాడనో, చెల్లె చెప్పిందనో వద్దు, అక్క చెప్పిందనో, డూ సమ్ హోంవర్క్. ఈ జాబ్ ని నువ్వు వెళ్తుంది సస్టైన్ చేయడానికి, అంటే అక్కడ జాబ్ లో నువ్వు సస్టైన్ అవ్వాలి అంటే నీకు వర్క్ తెలిసి ఉండాలి. మేనేజ్ చేయడానికి నువ్వు వెళ్ళట్లేదు. మోర్ ఓవర్ దాన్ నేను ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నా, ఎవరైనా బ్యాక్ డోర్ అని చెప్పి నాకు ఫోన్ కూడా చెయ్యొద్దు. సీరియస్లీ, మీరు ఒకవేళ బ్యాక్ డోర్ అని చెప్పి మీరు నాకు ఫోన్ చేసినా నాకు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే నేను ఒక పక్క అంత వీడియో చేసి అరే నేను ఎంత కష్టాలు పడ్డాను రా అంటే లాస్ట్ లో ఈ కంపెనీ నమ్మొచ్చా? సీరియస్లీ యువర్ ఇన్ రాంగ్ ట్రాక్. తప్పనే చెప్తాను, నీకు నచ్చినా నచ్చకపోయినా ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఒకవేళ నచ్చకపోవచ్చు, కొంచెం ఒక 2 years తర్వాత నేను చెప్పింది రైట్ అని నీకే అర్థమవుతుంది. సో డోంట్ లుక్ అంటే షార్ట్ కట్స్ లేవు ఇది దీనికి సక్సెస్ కి. కానీ ఒక జాబ్ తెచ్చుకోవడం షార్ట్ కట్స్ లేవు. ఒకవేళ షార్ట్ కట్స్ తెచ్చుకున్నా పర్మనెంట్ కాదు. ఓన్లీ వే కోర్స్ నేర్చుకోండి, లైఫ్ లో సస్టైన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఆఫ్టర్ 1 year 2 years తర్వాత ఒక్కసారి మనం ఫీల్డ్ లోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండొద్దు. ఎందుకంటే 3-4 years ఎలాగోలో మేనేజ్ చేస్తా వెళ్ళాం అనుకుందాం, రేపు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు పుట్టారు, అప్పుడు ఒకవేళ అప్పుడు మేనేజ్ అప్పుడు మనం జాబ్ నుంచి బయటకు వస్తే ఏంటి పరిస్థితి? అటు ముందుకు వెళ్ళగలుగుతారా? ఇటు వెనక్కి రాలేరు. లిటరల్లీ నిన్ను నమ్ముకున్న నీ ఫ్యామిలీ కూడా రోడ్డు మీదకి వస్తుంది. అదే మీ దగ్గర స్కిల్ ఉంది అనుకో, అరే పీకేస్తే పీకేని రా, ఇంకో దగ్గర చూసుకుందాం, ఆ కాన్ఫిడెన్స్ నీలో ఉంటుంది, రైట్? అవునా కదా? బట్ అంతా విన్న తర్వాత నేను బ్యాక్ డోర్
బ్యాక్ డోర్ అంటే నాకు ఫోన్ చేయొద్దు, నాకు కమెంట్ కూడా వద్దు, మీకు కమెంట్ కూడా చేయొద్దు. సీరియస్లీ నేను నిజంగా ఇంట్రెస్ట్ ఉంది, నీ లైఫ్ కోసం నువ్వు 3 నెలలు కూడా కష్టపడను, నేను స్టైల్గా సాఫ్ట్గా వెళ్ళిపోతానంటే ప్లీజ్ దూరంగా ఉండండి. నాకు మిమ్మల్ని చూస్తేనే నచ్చదు. సో ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను ఆ ప్రాబ్లం ఫేస్ చేసి ఇంత చెప్తున్నాగా, మీకు నచ్చిన చోట కోర్స్ తీసుకోండి, ప్రాబ్లం లేదు. బట్ రైట్ డెసిషన్ తీసుకోమని చెప్తున్నా నేను. డోంట్ లుక్ ఫర్ అంటే ఈ షార్ట్ కట్స్ ఎప్పుడు వెతకొద్దు. సక్సెస్ కి షార్ట్ కట్స్ లేవు. లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే కష్టపడాల్సిందే, పని నేర్చుకోవాల్సిందే. ఎప్పటికీ మనకి భయం లేకుండా బతకొచ్చు ఆఫీస్లో, రైట్? ఒకసారి ఆలోచించి డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ వాన్య సైనింగ్.